వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్ వీరయ్య మరియు దేవస్థాన చైర్మన్ పారా రవికుమార్ మరియు పాలక మండలి సభ్యులు, దేవస్థాన సిబ్బంది దేవస్థాన ఉత్తర గాలిగోపురం ముందు భాగం విశాలమైన ప్రదేశం నందు చెత్త చెదారం తొలగించి బ్లీచింగ్ పౌడర్ వేసి పరిసరాల ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగింది. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆర్ వీరయ్య తెలియజేయడం జరిగింది. దేవస్థాన చైర్మన్ పారా రవికుమార్ మాట్లాడుతూ దేవస్థానం చుట్టూ పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తూ గడ్డి మొక్కలు తొలగించడం జరిగింది. రాబోయే రోజుల్లో దేవస్థాన మైదానం అంతా శుభ్రంగా ఉంటుందని, అలాగే భక్తులు కోనేరు స్నానములు చేయుటకు సౌకర్యాలు కల్పిస్తున్నామని దేవస్థాన చైర్మన్ పారా రవికుమార్ తెలియజేయడం జరిగింది. నరసింహులు గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ మేరకు దేవస్థానం నందు ఉన్న విశాలమైన మైదానం నందు శుభ్రం చేస్తూ ముద్దగా పడి ఉన్న రాళ్లను తొలగించడం కూడా జరిగిందని, రాబోయే రోజుల్లో పరిసర ప్రాంతాల శుభ్రంతో పాటు దేవాలయ అభివృద్ధికి తోడ్పడతామని నరసింహులు గౌడ్ తెలియజేయడం జరిగింది. కర్నూలు జిల్లా మద్దికెర మండలము పెరవలి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు ప్రభుత్వము చేపట్టిన ప్రతి 3వ శనివారము స్వచ్ఛాంధ్ర కోసము ఈ స్వచ్ఛ భారత్ దాని మీద గ్రామ కమిటీ, గ్రామ పెద్దలు, చైర్మన్, మేము దేవస్థానం నందు పనిచేసిన సిబ్బంది అందరం కలిసి దేవస్థానం నందు పూర్తిగా శుభ్రం చేయడం జరిగింది. ఈరోజు కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామం నందు వెలిసిన శ్రీ రాజ్యలక్ష్మి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఆవరణలో ఈరోజు ప్రతి నెలలో 3వ శనివారంలో భాగంగా స్వచ్ఛాంధ్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. అలాగే ఆలయ ఈవో గారు, చైర్మన్, పాలక మండలితో పాటు ఆలయ సిబ్బంది అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలు శుభ్రం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. నారా చంద్రబాబు నాయుడు సీఎం గారి ఆదేశాల మేరకు ఆయన ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో ఆలయ పరిసరాలన్నీ శుభ్రం చేశాం. ఆలయ చైర్మన్తో పాటు ఈఓ గారు, సిబ్బంది మరియు గ్రామ ప్రజలు, పాలక మండలి సభ్యులు అందరూ కలిసి పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచాలని, ఎవరైనా కానీ ఈ పరిసర ప్రాంతాల్లోన దుర్గంధం కానీ, సాంఘిక కార్యకలాపాలు కానీ, చెత్తా చెదారం కానీ వేయడం మానుకోవాలని ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందిస్తే ఈ దేవాలయ అభివృద్ధికి సిబ్బందితో అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా చాలా అభివృద్ధి చేయమని చాలా చెప్పారు. కమిటీ వాళ్ళు మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాము. ఇలాగే ప్రతి నెల 3వ శనివారం ఖచ్చితంగా ఈ కార్యక్రమం పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని, అలాగే ఆ దేవుని ఆశీస్సులతో మా శక్తి మేర ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. అందరికీ ధన్యవాదాలు. పనేం లేదు టేబుల్ ఇవన్నీ మళ్ళీ భయపడుతున్నారు. నమస్తేనా.
అక్కడ తెలవదా బాగా అవుతుంది.